హే అందరికీ మా ఛానల్కి మళ్ళీ స్వాగతం. ఈరోజు చాలా స్పెషల్. మేము అమానీని తీసుకుని వెళ్తున్నాం గ్రేట్ వుల్ఫ్ లాడ్జ్కి. దేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన ఫ్యామిలీ రిసార్ట్స్లో ఒకటి, మరియు ఇది మన జార్జియాలోనే ఉంది, లాగ్రేంజ్ అనే అందమైన చిన్న నగరంలో. మీరు మాలాగా అట్లాంటా నుండి వెళ్తే దాదాపు 1:20 నిమిషాల డ్రైవ్. మరియు నిజంగా చెప్పాలంటే మీరు చేసే అత్యంత ప్రశాంతమైన డ్రైవ్స్లో ఇది ఒకటి. రోడ్డు రెండు వైపులా చెట్లు, విశాలమైన ఆకాశం, స్మూత్ హైవే. నగరం వదిలిన క్షణమే ట్రిప్ మొదలైనట్లు అనిపిస్తుంది. మేము 10 దాటాక బయలుదేరాం. కొన్ని నిమిషాల్లోనే అమానీ కారులో పూర్తిగా హాయిగా నిద్రపోయాడు. ఇది చూసే ప్రతి తల్లిదండ్రులకు ఆ అనుభూతి తెలుసు. కారు నిశ్శబ్దంగా మారుతుంది, మీరు ఒకరినొకరు చూసుకుంటారు, మీకు తెలియకుండానే చిరునవ్వు వస్తుంది. కానీ మేము గ్రేట్ వుల్ఫ్ లాడ్జ్ దగ్గరకు వచ్చిన క్షణం వాడు లేచాడు, కళ్ళు తెరిచాడు, రెడీ అయ్యాడు. ఏదో తెలిసినట్లు, ఏదో స్పెషల్ జరగబోతుందని. గ్రేట్ వుల్ఫ్ లాడ్జ్ చేరుకున్నాం. మరియు మొదటి పని ఏమిటంటే శ్రీనిజ మరియు అమానిని ఎంట్రన్స్ దగ్గర దింపాను. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారు. నేను కార్ పార్క్ చేయడానికి వెళ్ళాను. లోపలికి వెళ్ళాను మరియు అక్కడ ఒక పెద్ద లైన్. చెక్ ఇన్ కౌంటర్ దగ్గర చాలా ఫ్యామిలీస్ వేచి ఉన్నారు. ఇది వీకెండ్ రిసార్ట్, రష్ ఉంటుందని తెలుసు. కానీ నిజంగా చెప్పాలంటే లైన్ కదులుతూనే ఉంది. స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. కొంతసేపటికి మాకు రూమ్ దొరికింది మరియు ఆ వెయిటింగ్ అంత బాధించలేదు. కానీ అసలు ఎదురుచూపు వేరే విషయానికి. అమానీ తాతయ్య అమ్మమ్మ కూడా వస్తున్నారు. వాళ్ళు అమానీతో సమయం గడపాలని వస్తున్నారు. తాతయ్య అమ్మమ్మ చేరుకున్నారు. అందరూ కలిసి రూమ్కి వెళ్ళాం. లగేజ్ పెట్టాం మరియు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా స్విమ్వేర్లోకి మారిపోయాం. ఎందుకంటే అందుకోసమే వచ్చాం కదా. ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. గ్రేట్ వుల్ఫ్ లాడ్జ్ అంటే కేవలం ఒక హోటల్ మాత్రమే కాదు. ఇది ఒక పూర్తి ఇండోర్ వాటర్ పార్క్ రిసార్ట్. అంటే బయట వాతావరణం ఎలా ఉన్నా, వర్షం పడినా, చలి ఉన్నా, లోపల మాత్రం ఎప్పుడూ వెచ్చగా, సంతోషంగా వాటర్ పార్క్ మోడ్లో ఉంటుంది. వాటర్ స్లైడ్స్, వేవ్ పూల్, లేజీ రివర్, కిడ్స్ స్ప్లాష్ జోన్ ఇవన్నీ లోపలే ఉంటాయి. అంతేకాదు వాటర్ పార్క్తో పాటు బోర్డ్ వాక్, మినీ బౌలింగ్, రోప్ కోర్స్, మినీ గోల్ఫ్ వంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. పిల్లలతో వచ్చే ప్రతి కుటుంబానికి ఇది నిజంగా ఒక కంప్లీట్ ప్యాకేజ్. రూమ్ నుండి వాటర్ పార్క్కి నడవడం మొదలుపెట్టాం. మరియు ఈ నరక అనుభవం కూడా చాలా స్పెషల్గా ఉంది. ఎందుకంటే దారిలో మీకు ఒక్కో స్టోర్ కనిపిస్తుంది. మీరు వాటర్ పార్క్కి వెళ్ళే దారిలో క్యాండీ స్టోర్ ఉంది. రకరకాల స్వీట్స్, చాక్లెట్స్, క్యాండీస్తో నిండిపోయి ఉంటుంది. పక్కనే డోనట్ స్టోర్ ఉంది. తాజాగా తయారైన డోనట్స్ వాసన అక్కడి నుండే వస్తుంది. మీకు తెలియకుండానే ఆగిపోతారు. మరియు అన్నిటికంటే అమానీని ఆకర్షించింది బిల్డ్ ఎ బేర్. అంటే మీరే మీ స్వంత టెడ్డీ బేర్ని డిజైన్ చేసుకోవచ్చు, స్టఫ్ చేయవచ్చు, పేరు పెట్టవచ్చు. పిల్లలకి ఇది చాలా మ్యాజిక్గా అనిపిస్తుంది. ఇవే కాదు, మరిన్ని స్టోర్స్ దారిలో ఉన్నాయి. వాటర్ పార్క్లోకి అడుగు పెట్టాం. మరియు ఇక్కడ చాలా కన్వీనియంట్ విషయం ఏమిటంటే మీ రూమ్ కీ కార్డ్ మీ పాస్పోర్ట్. అదే కీతో మీరు పార్క్లోకి వెళ్ళవచ్చు మరియు అదే కీతో అక్కడే టవల్స్ తీసుకోవచ్చు. సెపరేట్గా ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. అన్నీ రిసార్ట్ అందిస్తుంది. ఇది విన్నప్పుడు చాలా చిన్న విషయంలా అనిపిస్తుంది. కానీ పిల్లలతో ట్రావెల్ చేసే తల్లిదండ్రులకు తెలుసు, ఇలాంటి చిన్న చిన్న సౌకర్యాలే ట్రిప్ని ఈజీ చేస్తాయి. వాటర్ పార్క్లోకి అడుగు కట్టగానే అమాని ఒక్క సెకండ్ కూడా ఆగలేదు. చుట్టూ ఎన్ని స్లైడ్స్ ఉన్నాయో, ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో.
కానీ వాడి కళ్ళు వెళ్ళింది నేరుగా వేవ్ పూల్ మీదకి. మరియు అక్కడే వాడు మనసు పెట్టాడు. వేవ్ పూల్ అంటే ఏమిటో మీకు తెలుసు కదా, సముద్రపు అలల్లాంటి అనుభూతి, కానీ సేఫ్గా, ఇండోర్గా. మరియు ఇక్కడ స్పెషల్ విషయం ఏమిటంటే ప్రతి 10 నుండి 15 నిమిషాలకి వేవ్స్ యాక్టివేట్ అవుతాయి. అంటే నీళ్లు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటాయి, మళ్ళీ అలలు మొదలవుతాయి. ఆ మొదలయ్యే క్షణం అమాని ముఖంలో వచ్చే ఎక్సైట్మెంట్ అది మాటల్లో చెప్పలేను. అలలు వచ్చిన ప్రతిసారి వాడు గట్టిగా అరుస్తున్నాడు, నవ్వుతున్నాడు, మళ్ళీ రమ్మని పిలుస్తున్నాడు. వేవ్ పూల్లో అమాని చాలాసేపు గడిపాడు. పక్కన మేమందరం ఉన్నాం. తాతయ్య, అమ్మమ్మ నీళ్లలో అమానితో ఉన్నారు. వాళ్ళ ముఖంలో కూడా ఆ సంతోషం. వేవ్ పూల్లో ఆడి ఆడి అమాని అలసిపోయాడు మరియు ఆకలి వేసింది. ఇది అన్ని పిల్లలకి ఒకేలా ఉంటుంది. ఆనందం ఆకలిగా మారుతుంది. మేము రూమ్కి వెళ్ళాం, షవర్ తీసుకున్నాం, బ్రష్ చేసుకున్నాం మరియు కొంతసేపటికి మళ్ళీ కిందకి వెళ్ళాం. ఈసారి వాటర్ పార్క్ కాదు, రిసార్ట్లో ఉన్న మిగతా యాక్టివిటీస్ ఎక్స్ప్లోర్ చేశాం, డిన్నర్ చేశాం. సాయంత్రం చాలా రిలాక్స్డ్గా, హ్యాపీగా గడిచిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. గ్రేట్ వుల్ఫ్ లాడ్జ్లో రాత్రి స్టే చేయడం వల్ల కలిగే అతిపెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే మర్నాడు కూడా వాటర్ పార్క్ వాడుకోవచ్చు. చెక్అవుట్ టైం ఉదయం 11 గంటలు. కానీ మీరు అన్ని లగేజ్ కార్లో పెట్టి రూమ్ ఖాళీ చేసి వాటర్ పార్క్ క్లోజింగ్ టైం వరకు ఎంజాయ్ చేయొచ్చు. అంటే మీకు దాదాపు 2 రోజుల వాటర్ పార్క్ అనుభవం దొరుకుతుంది ఒక్క రాత్రి స్టేతో. ఇది చాలా వాల్యూ ఫర్ మనీ. మీరు బుక్ చేసుకునే ముందు ఈ విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. డిన్నర్ అయిన తర్వాత రూమ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ లాబీలో ఏదో సందడిగా ఉంది. దగ్గరికి వెళ్ళి చూస్తే డ్యాన్స్ పార్టీ. గ్రేట్ వుల్ఫ్ లాడ్జ్ ప్రతి రాత్రి పిల్లల కోసం లాబీలో స్పెషల్ డ్యాన్స్ పార్టీ ఆర్గనైజ్ చేస్తుంది. మ్యూజిక్, లైట్స్ మరియు చుట్టూ చిన్నారులు ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఆ దృశ్యం చూడ్డానికే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అమాని విషయానికి వస్తే వాడు నిద్రమత్తులో ఉన్నాడు. పగలంతా వేవ్ పూల్లో ఆడి తిని అలసిపోయాడు. డ్యాన్స్ చేయమంటే వద్దన్నాడు, కానీ మేము వెళ్ళిపోలేదు. అక్కడే నిలబడి చూసాం. మిగతా పిల్లలందరూ ఎంత ఎనర్జీతో డ్యాన్స్ చేస్తున్నారో. మేము నవ్వుకున్నాం, ఎంజాయ్ చేశాం. మీరు గ్రేట్ వుల్ఫ్ లాడ్జ్కి వెళ్తే ఈ డ్యాన్స్ పార్టీ మిస్ చేయకండి. పిల్లలకి చాలా నచ్చుతుంది. వాటర్ పార్క్ తర్వాత కూడా రిసార్ట్లో ఎంటర్టైన్మెంట్ ఆగదు. అది గ్రేట్ వుల్ఫ్ లాడ్జ్ స్పెషాలిటీ. ఆ రాత్రి అమాని అమ్మమ్మ, తాతయ్య వెళ్ళిపోయారు. వాళ్ళు అమానితో సమయం గడిపారు. తర్వాత మేము ముగ్గురమే, నేను, శ్రీనిజ, అమాని రూమ్లో పడుకున్నాం. మర్నాడు ఉదయం లేచాం, బ్రేక్ఫాస్ట్ చేసాం, బ్యాగ్స్ అన్నీ పాక్ చేసి కార్లో లోడ్ చేసేసాం. చెక్అవుట్ కానీ ట్రిప్ అయిపోలేదు. మేము నేరుగా వాటర్ పార్క్ వెళ్ళాం. ఈసారి కేవలం ముగ్గురమే. కొన్నిసార్లు చిన్న ఫ్యామిలీ మూమెంట్స్ వేరేగా ఉంటాయి, ప్రైవేట్గా, స్పెషల్గా. మరియు ఆ మర్నాడు సరిగ్గా అలా అనిపించింది. బ్యాగ్స్ అన్ని కార్లో లోడ్ చేసాం, రూమ్ ఖాళీ చేసాం.
నేరుగా వాటర్ పార్క్కి వెళ్ళాం. శ్రీనిజ మరియు అమాని వేవ్ పూల్ వైపు వెళ్ళారు. అమానికి అది ఇష్టమైన చోటు కదా. మరియు నాకు ఒక పని ఉంది. గ్రేట్ వుల్ఫ్ లాడ్జ్లో దాదాపు 4 పెద్ద అడల్ట్ వాటర్ స్లైడ్స్ ఉన్నాయి. హై స్పీడ్, బిగ్ డ్రాప్స్, ట్విస్ట్స్ అన్నీ ఉంటాయి. అడ్రినలిన్ రష్ కోసం వెతికే వాళ్ళకి ఇవి తప్పకుండా ట్రై చేయాలి. నేను 4 స్లైడ్స్లో 2 ట్రై చేశాను, మిగతా 2 మిస్ అయ్యాయి. నిజంగా చెప్పాలంటే ఆ 2 స్లైడ్స్ అనుభవం చాలా థ్రిల్లింగ్గా ఉంది. మళ్ళీ వెళ్ళాలని అనిపించింది. నేను స్లైడ్స్లో ఉన్న సమయంలో అమాని మళ్ళీ వేపూల్లో తన ప్రపంచంలో ఉన్నాడు. శ్రీనిజ పక్కనుంది. అమాని సేఫ్గా ఆడుతున్నాడు. కుటుంబంలో అందరికీ వాళ్ళకి నచ్చిన పని దొరికింది. ఇదే గ్రేట్ వుల్ఫ్ లాడ్జ్ అందం. ఇక్కడ చిన్నపిల్లలకి ఉంది, పెద్దవాళ్ళకి ఉంది. ఎవరూ బోర్ కావాల్సిన అవసరం లేదు. వేవ్ పూల్లో చాలాసేపు గడిపిన తర్వాత చివరకు అమానీ కిడ్స్ స్లైడ్ వైపు వచ్చారు. మొదటిసారి స్లైడ్లోకి అడుగుపెట్టిన ఆ క్షణం కొంచెం తటపటాయించాడు. కానీ ఒక్కసారి దిగిన తర్వాత ఆగలేదు. మళ్ళీ వెళ్తున్నాడు, నవ్వుతూ, అరుస్తూ, పరిగెత్తుతూ. ఆ చిన్న స్లైడ్ వాడికి పెద్ద అడ్వెంచర్ అయింది. మొదట వేవ్ పూల్ మాత్రమే నచ్చింది, ఇప్పుడు స్లైడ్ కూడా నచ్చింది. మళ్ళీ వస్తే వేవ్ పూల్లో కూడా ఉంటాడు, స్లైడ్లో కూడా ఉంటాడు. తర్వాత మేము వెళ్ళాం లేజీ రివర్కి. అది పేరే చెప్తుంది, స్లోగా, హాయిగా నీళ్ళల్లో తేలుతూ రివర్ చుట్టూ తిరగడం. స్లైడ్స్ తర్వాత, వేవ్ పూల్ తర్వాత ఈ లేజీ రివర్ అనుభవం చాలా రిలాక్సింగ్గా అనిపించింది. అమాని, శ్రీనిజ, నేను ముగ్గురము కలిసి తేలుతూ వెళ్తున్నాం. లేజీ రివర్ తర్వాత కొంతసేపు మళ్ళీ నీళ్ళలో ఆడాం. ట్రిప్ అయిపోతుందని తెలుసు, కానీ బయటికి వెళ్ళాలని అనిపించలేదు. వాటర్ పార్క్లో చాలా మంచి షవర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. బాగా క్లీన్గా, స్పేషియస్గా ఉంటాయి. చెక్అవుట్ తర్వాత రూమ్ లేదు కదా, కానీ ఈ వాష్రూమ్స్లో హాయిగా స్నానం చేయొచ్చు, బట్టలు మార్చుకోవచ్చు. ఇది చాలా కన్వీనియంట్, మీరు లాంగ్ డ్రైవ్ బ్యాక్ చేయాల్సి ఉంటే ముఖ్యంగా. మేము షవర్ తీసుకున్నాం, ఫ్రెష్ బట్టలు వేసుకున్నాం, మళ్ళీ నార్మల్ మోడ్లోకి వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత నేరుగా వెళ్ళిపోలేదు, ఆర్కేడ్లో కొంతసేపు గడిపాం. గ్రేట్ వుల్ఫ్ లాడ్జ్లో ఆర్కేడ్ సెక్షన్ చాలా ఫన్గా ఉంటుంది. రకరకాల గేమ్స్ ఉన్నాయి. అమానికి ఇది చాలా నచ్చింది. వాటర్ పార్క్ అయిపోయిన తర్వాత కూడా ఎంటర్టైన్మెంట్ ఆగలేదు. ట్రిప్ చివరి క్షణం వరకు సందడిగానే ఉంది. మరియు అప్పుడు వచ్చింది ఆ క్షణం. కారు తీసుకుని అట్లాంటా వైపు బయలుదేరాం. అమాని వెనక సీట్లో కూర్చున్నాడు. ఈసారి నిద్రపోయాడో లేదో తెలియదు, కానీ వాడి ముఖంలో ఆ అలసట కూడా సంతోషంగానే కనిపించింది. 1:20 దారి తిరిగి వచ్చింది, కానీ ఈసారి మనసు నిండిపోయి వచ్చింది.